Hello friends, welcome back to vtechnologies. Friends, last వీడియోలో జెన్కిన్స్ ఇంట్రో సెషన్లో మనం డిస్కస్ చేసింది డిఫరెన్స్ బిట్వీన్ జెన్కిన్స్ రీస్టార్ట్ వర్సెస్ సేఫ్ రీస్టార్ట్. ఈ వీడియోలో మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు మీ కెరియర్లో మీ జెన్కిన్స్ ఎక్స్పీరియన్స్లో ఆర్ మీ ప్రాజెక్ట్ లెవెల్లో ఏ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేశారు. క్వశ్చన్ ఈస్, what are the plugins installed in your career or in your project level? ఎలా అయినా క్వశ్చన్ అడుగుతుంటారు మనల్ని. ఎలా అడిగినా సరే ఐ విల్ లిస్ట్ అవుట్ దెమ్ ఒక్కొక్కటి ప్లగిన్ ఎందుకు, దాని యూసేజ్ ఎందుకు అనేది చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ప్లగిన్, డిప్లాయ్ టు కంటైనర్ ప్లగిన్. ఈ ప్లగిన్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, మన జావా ఆర్టిఫాక్ట్స్ని జావా కోడ్ని కంపైల్ చేస్తాం కదా, జావా ఆర్టిఫాక్ట్స్ని మనం డిప్లాయ్ చేయొచ్చు ఇంటూ టామ్ క్యాట్లోకి డిప్లాయ్ చేయొచ్చు, అలాగే జేబాస్, అలాగే గ్లాస్ ఫిష్. ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేయడం ద్వారా మనం ఈ 3 కైండ్ ఆఫ్ అప్లికేషన్ సర్వర్స్లోకి మన జావా ఆర్టిఫాక్ట్స్ని, సింపుల్గా చెప్పాలంటే వార్ ఫైల్స్ని మనం డిప్లాయ్ చేయొచ్చు అనమాట. వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్ సర్వర్ ఈస్ గ్లాస్ ఫిష్. అండ్ సెకండ్ వన్ ఈస్ థిన్ బ్యాకప్. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లగిన్. థిన్ బ్యాకప్ ఈజ్ యూజ్డ్ ఫర్ టు టేక్ ద backup of Jenkins. And third one is Ansible plugin. ఈ Ansible plugin ద్వారా మనం జెన్కిన్స్ని Ansible ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఫ్రమ్ జెన్కిన్స్ we can run the Ansible playbooks. We can run the Ansible playbooks or roles or header commands. సింపుల్గా నేను Ansible stuff అని ఇస్తున్నాను. We can run Ansible stuff from Jenkins. And after that, the fourth one is Docker. Docker plugin ద్వారా మనం జెన్కిన్స్ అండ్ డోకర్ ఇంటిగ్రేట్ చేయొచ్చు. డోకర్ నుంచి మనం మన డోకర్ ఇమేజెస్ అన్నీ కూడా బిల్డ్ చేయొచ్చు. వీ కెన్ బిల్డ్ డోకర్ ఇమేజెస్. ఆఫ్టర్ దాట్ వన్ మోర్ ప్లగిన్, Kubernetes. మన కంటిన్యూస్ డిప్లాయ్మెంట్లో భాగంగా మనం క్రియేట్ చేసిన ఈ ఇమేజెస్ అన్నీ కూడా కంటైనర్ ఫామ్లో మనం Kubernetes మీద డిప్లాయ్ చేయొచ్చు. డిప్లాయ్ ఇంటూ Kubernetes, సింపుల్గా KATIS క్లస్టర్ అని ఇస్తున్నాం. అండ్ ఆఫ్టర్ దాట్ ద సిక్స్త్ వన్ ఈస్ Blue Ocean plugin. ఇది బెటర్ విజువలైజేషన్ కోసం, సమ్ ఫ్యాన్సీ మనకి జెన్కిన్స్ వ్యూ అనేది నీట్గా ఇంకా ఫ్యాన్సీ ఐటమ్గా ఉండాలి, ఫ్యాన్సీ లుక్లో ఉండాలి అన్నప్పుడు మనం బ్లూ ఓషన్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకుంటే మనం క్లియర్గా లైక్ ఏ జాబ్ ఎలా నావిగేట్ అవుతుంది, లేకపోతే పైప్ లైన్స్ అన్నీ కూడా ఎలా డిజైన్ అయి ఉన్నాయి, అవన్నీ కూడా చాలా క్లారిటీగా చూడొచ్చు అనమాట. నేనైతే సమ్ ఫ్యాన్సీ లుక్ అన్నట్టుగా ఇస్తున్నాను. అండ్ ఆఫ్టర్ దాట్ గిట్ పారామీటర్ ప్లగిన్. ఈ గిట్ పారామీటర్ ప్లగిన్ ద్వారా మనకైతే చాలా బెనిఫిట్ ఉంది. లెట్స్ సే ఈ గిట్ పారామీటర్ ఏంటంటే, మనం ఒక జాబ్ అనేది జెన్కిన్స్ జాబ్ క్రియేట్ చేసాం, అది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ జాబ్ అనుకున్నాం. మనకు తెలుసు కదా, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ద్వారా ఏంటి, ఒక ప్రాజెక్ట్ కోడ్ తీసుకొని ఆ ప్రాజెక్ట్లో ఒక పర్టికులర్ బ్రాంచ్ని తీసుకొని ఆ బ్రాంచ్ని బిల్డ్ చేసి పర్టికులర్ ఆర్టిఫాక్ట్స్ అనేది జనరేట్ చేస్తుంది. నార్మల్గా అది నాకు సినారియో ఉంది. ఇప్పుడు నా ప్రాజెక్ట్లో 10 బ్రాంచెస్ ఉన్నాయి, నాకు ఆ 10 బ్రాంచెస్ నేను బిల్డ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రతి బ్రాంచ్కి నేను ఒక సపరేట్ ఒక జాబ్ క్రియేట్ చేసుకోలేను. అలాంటప్పుడు ఏం చేస్తానంటే, గిట్ పారామీటర్ ప్లగిన్ యూజ్ చేసుకొని మనకి పారామీటర్ జాబ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ పారామీటర్ జాబ్స్ ఆప్షన్లోకి వెళ్ళి కాన్ఫిగర్ చేసుకుంటే ఒకే జాబ్ ద్వారా నువ్వు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ని కూడా బిల్డ్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ separate job for each branch,
So all the branches we can build by using this parameter. Okay, and సింపుల్గా ఇక్కడ చెప్పాలి అంటే we can configure multiple branches to build in సింగిల్ జాబ్. సో మీరు ఎలా ఇంటర్వ్యూలో ఎలా అయినా చెప్పుకోవచ్చు, మీ ఓకే మీ ఓన్ వర్డ్స్లో ఎలా అయినా చెప్పుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దాట్ ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్స్. సో దిస్ ఈజ్ ఆల్సో ఏడబ్ల్యూఎస్ చాలా ప్లగిన్స్ ఉన్నాయి, బట్ మేజర్గా చెప్తున్నాను. సో మనం ఐఏఎంకి ఇంటిగ్రేట్ అవ్వాలనుకోండి, మనకి ఏడబ్ల్యూఎస్లో వన్ ఆఫ్ ది మేజర్ సర్వీసెస్ రైట్ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. సో మన జెన్కిన్స్ మన ఏడబ్ల్యూఎస్ ఇంటిగ్రేట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్స్ అనే ప్లగిన్ ఇన్స్టాల్ చేసి సో ఆ పర్టికులర్ యాక్సెస్కి సీక్రెట్కి సో బ్లా అవన్నీ మనం ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ ప్లగిన్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ యాజ్ అ డెవాప్స్ అడ్మిన్, రోల్ బేస్డ్ సో ఆథరైజేషన్ స్ట్రాటజీ. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్లగిన్. అంటే బేస్డ్ అపాన్ రోల్, లెట్స్ మీరు డెవలపర్ అనుకోండి. సో డెవలపర్కి ఏ జాబ్స్ యాక్సెస్ ఇవ్వాలి, ఎటువంటి పర్మిషన్ ఇవ్వాలి. లెట్స్ మీరు టెస్టర్ అనుకోండి. సో టెస్టర్, బికాజ్ డెవలపర్స్ టెస్టర్స్ దే ఆర్ నాట్ అడ్మిన్ టు ద జెన్కిన్స్, దే ఆర్ జస్ట్ యూజర్స్. సో వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ మాత్రం ఇవ్వాలి, కొన్ని పర్మిషన్స్ మాత్రం ఇవ్వాలి. అలా సెట్ చేయాలి అంటే ఓకే we need to use the plugin called role based authorization strategy. ఓకే, సో లేకపోతే కంట్రోలింగ్ యాక్సెస్ అన్నట్టుగా కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో బేస్డ్ అపాన్ యువర్ వర్డ్స్. సో అండ్ ఆఫ్టర్ దట్ సేఫ్ రీస్టార్ట్. లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా రీస్టార్ట్, సేఫ్ రీస్టార్ట్ అని. నార్మల్గా అయితే నేను సేఫ్ రీస్టార్ట్ అనేది కమాండ్ లైన్ ద్వారా రీస్టార్ట్ చేశాను. అలాగే రీస్టార్ట్ కూడా మనం బ్రౌజర్లోకి వెళ్ళి /Jenkins ఆఫ్టర్ దట్ రీస్టార్ట్ ఆర్ సేఫ్ రీస్టార్ట్ అని ఇచ్చాం. అదే యాక్టివిటీ మనం ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకుంటే త్రూ జెన్కిన్స్ ద్వారా కూడా చేయొచ్చు అనమాట. సో టు సేఫ్లీ రీస్టార్ట్ ది జెన్కిన్స్, ఇలా మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ప్లగిన్స్ చెప్పుకోవచ్చు. ఓకే, బికాజ్ వాళ్ళు అడిగేది ఏ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేశారు మీ కెరియర్లో ఆర్ మీ ప్రాజెక్ట్ లెవెల్ని అడుగుతుంటారు. మీరు అట్లీస్ట్ ఒక 5 to 10 ప్లగిన్స్ చెప్తే చాలా బాగుంటుంది. సింపుల్గా 1-2 చెప్తే డెఫినెట్లీ దే ఆర్ నాట్ గోయింగ్ టు ట్రస్ట్ యూ. ఓకే, సో ఈ ప్లగిన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఇంకా అడిషనల్గా మీకు ఇంకా వేరే ప్లగిన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఆన్సర్ చెప్తే చాలా బాగుంటుంది. సో దాట్స్ ఇట్. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఇఫ్ హ్యావ్ ఎనీ డౌట్స్ కామెంట్ ఇట్, అలాగే క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.